ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వైవాహిక జీవితంలో తలెత్తే అపార్థాలను పరిష్కరించుకోవడానికి ఈ రోజు చాలా అనువైనదిగా ఉంది. ఆధ్యాత్మికతపై మీ విశ్వాసం మరింత బలపడుతుంది. మీరు భవిష్యత్ ప్రణాళికపై పనిచేయడం ప్రారంభిస్తారు. మీ సమస్యలకు మీరు తెలివైన పరిష్కారాలు కనుగొనాలి. మీ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ఇల్లు లేదా వ్యాపారం కోసం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. జాగ్రత్తగా ఆలోచించండి, లేకపోతే భవిష్యత్తులో మీరు పెద్ద సమస్యను ఎదుర్కోవచ్చు. ఈరోజు ఉద్యోగులు ఏదైనా చర్చ చేయాలనుకుంటే వారు అలా చేసే ముందు విషయాన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే వారు అధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది మరియు మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సంతోషకరమైన క్షణాలను గడపగలుగుతారు. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన రోజును గడుపుతారు. ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీ వృత్తిలో సాంకేతిక లోపాలు పనులను నెమ్మదింపజేయవచ్చు. ఆర్థికంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ స్నేహితుడికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. ప్రేమ విషయాల్లో మీరు మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి, ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థ కొద్దిగా బలహీనంగా అనిపించవచ్చు. తులారాశి స్త్రీలు ఈరోజు అవగాహనతో ముందుకు సాగాలి. మీ ప్రవర్తన మరియు నిర్ణయాలు ఇంట్లో మరియు పనిలో సమతుల్యతను కాపాడుకోవడానికి మీకు సహాయపడతాయి. సంబంధాలలో మాధుర్యాన్ని, అవగాహనను కొనసాగించడం ముఖ్యం. మీ భాగస్వామితో సహకారం మరియు భావోద్వేగ బంధం పెరుగుతుంది. వివాహిత మహిళలకు ఇంటి పనులను కలిసి పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది. మొండితనం లేదా అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఒంటరి మహిళలు తమపై తాము దృష్టి పెట్టాలి. మీరు సృజనాత్మకత శైలి ద్వారా పనిలో విజయం సాధిస్తారు. ఫ్యాషన్, ఈవెంట్లు లేదా సృజనాత్మకత రంగాల్లో సంబంధం ఉన్న మహిళలు ప్రశంసలు పొందవచ్చు. పని సమయంలో ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచుకోండి. ప్రశాంతమైన సమతుల్యమైన వైఖరి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు విలాసాలు మరియు అలంకరణల కోసం డబ్బు ఖర్చు ఉండవచ్చు. బడ్జెట్తో సమతుల్యతను పాటించడం ముఖ్యం. అనవసరమైన రుణాలను నివారించండి. ఆలోచించి చేసే ఖర్చులు సంతృప్తినిస్తాయి. నడుము నొప్పి మరియు అలసట వంటి సమస్యలు ఉండవచ్చు. మీ చర్మం మరియు తేమను జాగ్రత్తగా చూసుకోండి. జంక్ మరియు మసాలా ఆహారానికి దూరంగా ఉండండి. రోజంతా తగినంత నీరు త్రాగడం ముఖ్యం. ఈరోజు మీరు చిన్న లాభదాయకమైన ప్రణాళికలపై దృష్టి పెట్టాలి. పనిలో చేసే ప్రయత్నాలు ఫలవంతమవుతాయి మరియు మీరు మతపరమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. మీ ప్రేమ జీవితంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు, కాబట్టి సంయమనం పాటించండి. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మానుకోండి. మీరు వ్యాపారంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఇంట్లో కొన్ని పాత సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. సహనం వహించండి. ఈరోజు మీరు వివిధ రంగాల్లో ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల మీకు శారీరక మానసిక ఆనందం కలుగుతుంది. పగటిపూట మీరు స్నేహితులతో కలిసి కొన్ని అందమైన ప్రదేశాలకు యాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకోవచ్చు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు మహిళా స్నేహితుల సాంగత్యాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థిక వృద్ధికి అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు. సంబంధాలలో దూరం ఏర్పడవచ్చు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. పని ఒత్తిడి కొద్దిగా ఉంటుంది. ఏకాగ్రతగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు అలసటగా అనిపించవచ్చు. మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు మీ జ్ఞానాన్ని, వివేకాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఇది మీ లక్ష్యాల వైపు వేగంగా పయనించడానికి వీలు కల్పిస్తుంది. మీరు ఒక భాగస్వామ్యం లేదా సంబంధం గురించి ఆలోచిస్తుంటే సంభాషించడానికి ఈరోజు మంచి సమయం. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. ఇది మీ సంబంధంలో మాధుర్యాన్ని నింపుతుంది. పనిలో మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది మరియు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అనేక అవకాశాలు లభించవచ్చు. ఇతరులతో కలిసి పనిచేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ మితిమీరిన ఒత్తిడికి గురి కాకుండా ఉండండి. తులారాశి వారికి ఈరోజు బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఆ సమాచారం మీ భవిష్యత్తు నిర్ణయాలకు ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మరియు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి.
కొంతకాలంగా దూరంగా ఉన్న వారితో మళ్ళీ సంప్రదింపులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న సమస్యలు లేదా కేసుల నుంచి బయటపడే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాల్లో అనుకూల పరిణామాలు కనిపించవచ్చు. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. మీకు ఉన్న ఒత్తిడి తగ్గి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా అలసట ఉండవచ్చు. ఈరోజు మీరు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ కావచ్చు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. ఏదైనా విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దాని గురించి స్నేహితులతో మాట్లాడండి. మీకు మంచి పరిష్కారం దొరకవచ్చు. చిన్న విషయాల మీద మీ జీవిత భాగస్వామితో గొడవ పడ్డం మానుకోండి. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ పనులపై ఆత్మవిశ్వాసంతో ఏకాగ్రతతో ఉంటారు. అయితే ఏ లక్ష్యాన్ని సాధించడానికైనా మీ కార్యకలాపాల్లో హుందాతనాన్ని పాటించడం చాలా అవసరం. మీరు మీ పనులపై ఆత్మవిశ్వాసంతో ఉంటారు, ఏకాగ్రతతో ఉంటారు. అయితే ఏ లక్ష్యాన్ని సాధించడానికైనా మీ కార్యకలాపాల్లో హుందాతనాన్ని పాటించడం చాలా అవసరం అని గుర్తుంచుకోండి. అలాగే మీరు మీ ఇంటి బాధ్యతలను గంభీరంగా అవగాహనతో నిర్వర్తిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఇష్టం లేకపోయినా వారితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి. ఉద్రిక్తత లేదా అడ్డంకుల పరిస్థితి తలెత్తితే ధ్యానం చేయడానికి కొంత సమయం ఒంటరిగా గడపండి. మీరు తప్పకుండా ఒక పరిష్కారాన్ని కనుగొంటారు. కొన్ని ఖర్చులు పెరుగుతాయి మరియు ఈ సమయంలో వాటిని తగ్గించడం సాధ్యం కాదు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి మీరు కొంత డబ్బు పెట్టుబడి పెట్టవలసి రావచ్చు. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందైనా అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహాలు తీసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల అసంతృప్తిని ఎదుర్కోవచ్చు. మీ పనిపై దృష్టి పెట్టండి. కుటుంబ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ వ్యవహారంలో చిక్కుకొని మీ వృత్తిని పనంగా పెట్టకండి. మీ క్రమబద్ధమైన దినచర్య మరియు ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా సంతోషంగా ఉంచుతాయి. అయితే మారుతున్న వాతావరణాన్ని విస్మరించవద్దు. ఈ రాశి స్త్రీలకు ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఉదయం కొంచెం ఒత్తిడి ఉన్న తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. కుటుంబ విషయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రేమలో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. శాశ్వతంగా మాట్లాడండి. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మీకు దగ్గర వ్యక్తి నుండి మంచి వార్త వచ్చే సూచనలు ఉన్నాయి. సాయంత్రం సమయం మీకు శాంతి, ఆనందం ఇస్తుంది. దేవుని ధ్యానం చేస్తే ఈరోజు మరింత సాఫీగా సాగుతుంది. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా వృధా ఖర్చులు చేయకండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే జాగ్రత్తగా ఆలోచించండి, లేకపోతే భవిష్యత్తులో మీరు పెద్ద సమస్యలను ఎదుర్కోవచ్చు. అదేవిధంగా పనిచేసేవారు అధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు డబ్బును స్నేహితులకి, తెలిసిన వారికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. మీ ప్రేమ జీవితంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కొన్ని పాత సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. సహనం వహించండి. కుటుంబంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు. సంబంధాలలో దూరం ఏర్పడవచ్చు. వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.